అధ్యాయము 1-7 అందులో రాయబడి ఉన్నాయి. ఈ రోజున ఆ స్త్రీని గురించి మనము కొన్ని మాటలను మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు ఆ స్త్రీ అంటే ప్రవక్త అయిన ఎలీషా శిష్యుల్లో ఒకని భార్య. ఈ భార్య గురించి ఒక మాటను ఆ 7 వచనాలను వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేద్దాం ఈరోజు. అది ధ్యానము చేసిన తర్వాత దాంట్లో ఉన్న కొన్ని విషయాలను మనము అర్థం చేసుకుందాం. మనకి ఏ విధంగా అవి బలపరచబడతాయి, మనం ఏ విధంగా అవలంబించాలి అన్న సత్యమును మనము ఈ వచనాల్లో నుంచి మనము చూద్దాం. మొట్టమొదటిగా వచనం కనుక మనం చూస్తే బిడ్డలారా, అందులో రాయబడిన రీతిగా, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తు గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి ఏం చేసిందంట? రైట్. పూర్వకాల దినాలలో ప్రవక్తలైనటువంటి ఎలీషాలు ప్రవక్తల స్కూల్స్ నడిపించేవారు. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజుల్లో చెప్పాలంటే కూడా ప్రవక్తల స్కూల్స్ ఉన్నాయి. బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ దినాల్లో కూడా ప్రవక్తల స్కూళ్ళు ఉంటూ ఉండేవి. ఆ ప్రవక్తల స్కూల్లో ఒక దైవజనుడు ఉండేవాడు, ఒక దాసుడు ఉండేవాడు. అతను గురించి మాట్లాడుతూ తన భార్య సాక్ష్యం ఇస్తుంది. సాధారణంగా ఏ ఇంట్లో కూడా భర్త గురించి భార్య సరైన సాక్ష్యం ఇవ్వదు, లేదా భార్య గురించి భర్త సరైన సాక్ష్యము ఇవ్వరు. కానీ ఈ భార్య తన భర్త గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది. సాక్ష్యము 4 రకాలండి. మొట్టమొదటి సాక్ష్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం విన్నాం కదా, దేవుడు మనకి చేసిన మేళ్లను బట్టి, దేవుడు మనకి చేసినటువంటి అద్భుతాన్ని బట్టి, ఒక పెళ్లి చేస్తేనో, ఒక స్వస్థత చేస్తేనో, లేకపోతే ఒక వివాహం చేస్తేనో, ఆ చేసిన దానిని బట్టి మనం ఏం చేస్తామంటే అందరి ముందు నిలబడి దేవుణ్ణి మహిమపరచటకే మనం ఏమిస్తాం? సాక్ష్యం ఇస్తాం. ఈ సాక్ష్యం వల్ల దేవుడు సంతోషిస్తాడో లేదో కానీ సాక్ష్యం చెప్పిన వారు మాత్రం చాలా సంతోషంగా సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కలిగింది? మేలు కలిగింది. రెండవ సాక్ష్యం ఏంటంటే క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇచ్చే సాక్ష్యం. ఈ సాక్ష్యం ఎలాంటిదంటే, ఒక అన్యుల కుటుంబంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు, యేసయ్యను నమ్ముకున్నావు. ఒక త్రాగుబోతుల గుంపులో నుంచి నువ్వు బయటకు వచ్చావు, త్రాగుడు మానేసావు. ఒక వ్యభిచారంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు, వ్యభిచారం మానేసావు. యేసయ్యను నమ్ముకున్నావు. నమ్ముకున్న తర్వాత చాలా యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నావు. నువ్వు ఎప్పుడైతే అన్యుల కుటుంబంలోంచి వచ్చావో, నీ చుట్టాలు నీ బంధువులు అందరూ కూడా ఏకమై నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా చిత్రహింసలు చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే, యేసుబాబు మనకొద్దు, ఆ మతంలో ఎందుకు దిగావు, ఆ దేవుడు నీకు ఏం చేస్తాడని చెప్పి నిన్ను అన్ని రకాలుగా నిన్ను హింసిస్తున్నారు, అన్ని రకాలుగా సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఏలకోలం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డలారా, నువ్వు మాత్రం ఏమనుకున్నావంటే, నేను ఒకసారి యేసయ్యను నమ్ముకున్నాను, నా జీవితాన్ని ఆయనకు అంకితం చేశాను, మరలా నేను వెనక్కి రాను, మరలా త్రాగుడికి వెళ్ళను, మరలా వ్యభిచారానికి వెళ్ళను, చనిపోయినా ఏమైపోయినా నేను ప్రభు కొరకే నిలబడతానన్న చెప్పే సాక్ష్యం ముందు చూసావు. ఆ సాక్ష్యాన్ని బట్టి విన్న వాళ్ళందరూ కూడా బలపరచబడతాడు, దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మూడవ సాక్ష్యం ఏమిటంటే, ప్రభువే మన కొరకు సాక్ష్యం ఇవ్వడం, దేవుడే మన కొరకు సాక్ష్యం ఇవ్వడం. చూడండి, యోబు గురించి ఆలోచిస్తా అంటాడు, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? అతను యథార్థవర్తనుడు, నీతిమంతుడు, ఈ ఊజు దేశములో అతని వంటి వాడు మరొకడు లేడని చెప్పి దేవుడే ఎవరి కోసం సాక్ష్యం ఇచ్చాడు? యోబు కోసం సాక్ష్యం ఇచ్చాడు. ఆ దేవుడే నోవాహు గురించి కూడా ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఆ దేవుడే ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మోషే గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇచ్చాడు. అదే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి
తండ్రి అయిన దేవుడు తన కుమారుడు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సాక్ష్యం ఇచ్చాడు. బిడ్డలారా, ఈ యొక్క సాక్ష్యాలన్నీ కూడా మనం వింటే గనక మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఇంటిలో భార్య భర్త గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, భర్త భార్య గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, తల్లిదండ్రులు పిల్లల కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి, పిల్లలు తల్లిదండ్రుల కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈ ప్రవక్త అయినటువంటి తన భార్య, ప్రవక్త భార్య అంటది, నీకు తెలుసు కదయ్యా, నా భర్త నా పెనిమిటి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. నెంబర్ 1. రెండవదిగా అంటాడు, ఆయన నీకు దాసుడై ఉన్నాడు, నీకు పరిచర్య చేశాడు, నీ యొక్క వెనకాల తిరిగాడు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేశాడు, నీ ఇంట్లో పని చేశాడు, నీకున్న పరిచర్యలన్నీ నీ వెనకాల ఉండి చూశాడు, నీకు ప్రత్యేకమైన దాసుడిగా ఉండి ఇవన్నీ చేశాడు. ఇలాంటి దాసుడు సడన్గా ఏమైపోయాడంటే మరణించాడు. అతను ఏం చేశాడంటే అప్పులు చేశాడు. ఒక సేవకుడు దేని కొరకు అప్పులు చేస్తాడు, ఒక దైవజనుడు దేని కొరకు అప్పులు చేస్తాడు అని అంటే, నాకు తెలిసినంత వరకు అంటే సోకులకి, ఫ్యాషన్ షోలకి వెళ్ళని సేవకుడు, నీతిగా బతికేవాడు, చక్కగా ఉండేవాడు దేనికోసం బతుకుతాడంటే పరిచర్య ధర్మము జరిగించడానికి సహకరించేవాళ్ళు లేకపోయినప్పుడు, అయ్యో ఈ ప్రార్థన జరగాలి, ఈ కూటం జరగాలి, ఈ సువార్త కూటం జరగాలి, ఇది జరిగితే కొన్ని ఆత్మలు రక్షించబడతాయి, ఇది జరిగితే కొన్ని ఆత్మలు బలపరచబడతాయి అన్న ఉద్దేశం కలిగిన సేవకుడు, నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే అక్కడో ఇక్కడో దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తాడంటే పరిచర్యను జరిగిస్తాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన తీసుకొచ్చిన ధనము కుటుంబ అవసరతల కోసం తీసుకుని వచ్చాడు, దేవుని పరిచర్య కొరకు తీసుకుని వచ్చాడు, దేనికోసం తీసుకుని వచ్చాడో తెలియదు కానీ అప్పులు తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చినటువంటి దైవజనుడు సడన్గా చనిపోయాడు. ఇప్పుడు ఈమె ఒంటరి అయిపోయింది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు కూడా అప్పులు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మనం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, నిజమైన సేవకుడు అంటున్నారు, ఎలీషాకు దాసుడిగా ఉన్నాడు అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి కార్యాలు జరుగుతాయా? ఇలాంటి నష్టం జరుగుతుందా? ఇలాంటి బాధ జరుగుతుందా? దేవుణ్ణి యథార్థంగా వెంబడిస్తే కష్టాలు వస్తాయా? దేవుణ్ణి యథార్థంగా వెంబడిస్తే కరువు వస్తుందా? దేవుణ్ణి యథార్థంగా వెంబడిస్తే ఇంటిలో నష్టం జరుగుద్దా? మనకి ఎలాంటి మేలు జరగదా అని చాలా సందర్భాల్లో మనము దేవుని మీద అనుమానాస్పద స్థితిలో మాట్లాడుతూ ఉంటాం. ఎలా జరుగుతుంది ఏమిటి అంటే, దేవుడు నా పక్షంగా లేడా? దేవుడు నాతో లేడా? దేవుడు నాతో ఉంటే ఎలాగెందుకు జరగాలి? దేవుడు నాతో ఉంటే ఈ కష్టం నాకే ఎందుకు రావాలి? దేవుడు నాతో ఉంటే కనుక ఈ బాధ నాకే ఎందుకు రావాలి? దేవుడు నన్ను చూస్తే కనుక నేను ఎందుకు ఎలాంటి తిప్పలు పడాలి అన్నటువంటి అనుమానము చాలా సందర్భంలో మనకు కలిగి వస్తుంది బిడ్డలారా. సేమ్ ఈ యొక్క భార్య కూడా ఇలాగే అనుకుని ఉండవచ్చు, నా యజమానుడు లోకంలో తిరగలేదే, నా యజమానుడు బయట ఉన్నటువంటి వెర్రి వేషాలు వేయలేదే, నా యజమానుడు దేవుని దగ్గరే ఉన్నాడు కదా, నా యజమానుడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు కదా, నా యజమానుడు యొక్క ప్రవక్త అయిన నీ దగ్గరే కదా నమ్మకంగా చేశాడు, అందులోనూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, మాకే ఎందుకు ఇలాగూ జరిగింది అని ఒకవేళ ఆ తల్లి ఎలాగూ బాధపడుతూ ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఎలీషా దగ్గరికి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. ఎందుకో చెప్పమంటావా? నువ్వు అనుకున్నట్టుగా దేవుడు ఎక్కడో లేడు, నువ్వు అనుకున్నట్టుగా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నీకు దూరం అవ్వలేదు, నువ్వు అనుకున్నట్టుగా దేవుడు నిన్ను మర్చిపోలేదు, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నిన్ను వదిలేసి నిన్ను వదిలేసి నువ్వు నాకు కాదన్నట్టుగా ఏమరుపాటుగా నా ప్రభు లేడు. కానీ అలాంటి సమయంలోనే నీ పక్షాన నిలబడి, నీ ప్రక్కన నిలబడి ఆదరించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు బిళ్ళరా. ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రభు, నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రభు, బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రభు. ఎందుకో చెప్పమంటావా? ఆమె ఈ బాధంతా జరిగిన తరువాత ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. నీకో మాట చెప్తున్నా, సమస్య, కష్టము, బాధ వచ్చినప్పుడు
మనం వెళ్ళాల్సింది ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి, అక్కడికి ఇక్కడికి కాదు, దేవుని దగ్గరకు తీసుకురావాలా, దేవుని సన్నిధికి తీసుకురావాలా, ప్రభు చెంతకు తీసుకురావాలా, ప్రభు చెంతలో నువ్వు పెట్టాలి. అందుకే నీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? ఎవరి మీద ఏమన్నాడు? బిడ్డలారా, నేను ఈ మధ్యకాలంలో మీ జీవితాల్లో నేను గమనించింది ఏంటో చెప్పమంటావా? దేవుణ్ణి కాదని నువ్వు ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. దేవుడు ఏం చేస్తాడులే అన్నటువంటి ఆ యొక్క యామరపాటు నీలోకి వచ్చేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసం కాస్త ఏమైపోయిందంటే సన్నగిల్లిపోయి, దేవుడంటే నీకు దేవుడి కార్యము చెయ్యగలడా, చేస్తాడా, దేవుడు నా కార్యము చెయ్యగలడంటే సమర్థుడా, మనకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క సమర్థతను ప్రశ్నించేవాడుగా మారిపోయావు నువ్వు. ఈమె చేసిన మంచి పని ఏమిటంటే, తనకున్నటువంటి కష్టానంతా ఎవరి దగ్గర తీసుకొచ్చిందంట? దైవజనుడి దగ్గర తీసుకొచ్చింది. మీలో చాలామంది, ఇద్దరో ముగ్గురో ఉన్నారు మన సంఘంలో, అయ్యగారికి ఏ సమస్య వచ్చినా నేను ఎక్కడున్నా ఫోన్ చేసి, అయ్యగారండి ఇలాంటి సమస్య వచ్చింది, ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్తారు. అంటే నేను డాక్టర్ని అయిపోయి వాళ్ళకి ఆపరేషన్ చేసేసి, లేకపోతే నేను మిలియనర్ని అయిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ అవసరతను తీరుస్తాను, లేకపోతే వాళ్ళకి ఏదో చేసేస్తాను, వెంటనే నేను వాళ్ళకి ఏదో చేసేస్తానని కాదు. వాళ్ళకున్న భరోసా ఏంటంటే, దైవ సేవకుడికి ఫోన్ చేస్తాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, మాకు మేలు కలుగుద్ది అన్న ధైర్యంతో వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. వారి సంఘంలో వాళ్ళ దైవజనుడికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత మేము చేసే పని ఏంటి చెప్పమంటావా? ప్రార్థన చేయకుండా నువ్వైనా అన్నం తినేస్తావేమో, కానీ చెప్పిన వార్త విన్న తర్వాత వారి గురించి ప్రార్థన చేయకుండా మేము నిద్రపోము. రిజల్ట్ వచ్చే వరకు ప్రార్థన చేయకుండా మేము నిద్రపోము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు మన చర్చికి వచ్చినా రాకపోయినా, రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, ఒకరు కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన అవసరత తీరేంత వరకు మనం ప్రార్థన చేయాల్సిందే. చెప్పండి, ఈ యొక్క తల్లి ఎవరి దగ్గరికి వచ్చిందంట? ఎలీషా దగ్గరికి వచ్చింది. వచ్చి తన బాధ అంతా చెప్పుకుంది. 2వ వచనం చదువుదాం. ఎలీషా ఇప్పుడు ఈయన అంటున్నాడు, నా వల్ల నీకు ఏం కావాలమ్మా? ఈ మాట ఎలాగుందంటే, నా వల్ల నీకేం చేయమంటావు? ఎందుకంటే ఎలీషా చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు అంటే, ఆ ముందు అధ్యాయంలో మనం వెళ్తే అక్కడ షునేమిరాయలు అని ఒక ఆవిడ ఉంటుంది. షునేమిరాయలు అనే ఆవిడ ఎలీషాను చాలా ఘనంగా చూసుకుంటుంది, చాలా గొప్పగా చూసుకుంటుంది. ఒక్క పల్లెత్తు మాట అందు. రాజుగారితో మాట్లాడమంటావా అవసరం తీర్చడానికి అని అన్నాడు గెహాజీతో. అవసరం లేదు ప్రభు అన్నాడు. అంటే ఎలీషా తలుచుకుంటే ఈ ప్రవక్త యొక్క భార్య గురించి రాజుగారితో మాట్లాడగలడు, లేదా తను స్వస్థపరిచిన నయమానుతో మాట్లాడగలడు, లేదా ఒకవేళ అప్పులోళ్ళు వచ్చి బాధిస్తున్న అప్పులోళ్ళు ఇద్దరు వచ్చి ఈమెను బాధిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు కుమారులు లాక్కెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అనుకుంటే కనుక ఆకాశం నుంచి ఏం దించగలడైనా? ఎలీషాను బోడివాడంటే 50 మంది పిల్లలు పైనుంచి ఏం దిగి వచ్చింది? తర్వాత ఎలుగుబంట్లు వచ్చి ఏం చేసినాయి? తినేసా, భక్షించాయా లేదా? అవసరం అనుకుంటే అప్పులోని కిందకి నుంచి ఎలుగుబంట్లు రప్పించి అగ్ని రప్పించి కాల్చేయగలడా లేదా? వెళ్ళరా, ఆ పని చేయగలడా లేదా? ఎలీషా చేయగలడు. కానీ ఏ పనులు ఎలీషా చేయలేదు. చేయలేదు సరిగదా. ఆయన ఒక మంచి మాట మాట్లాడాడు. అమ్మా, నీ దగ్గర ఏమీ ఉన్నదో అది నాకు తెలియచెప్పమని నేను. వినండి, ఇక్కడ ఎలీషా వచ్చినటువంటి ప్రవక్త భార్యకి వెంటనే ధనం ఇవ్వడమో, పలానా వాళ్ళు ఇస్తారని చెప్పడమో, పలానా రాజుతో చెప్పమంటావని చెప్పడమో, నయమానుతో చెప్పి నీకు బంగారం ఇప్పించమని చెప్పడమో, ఇలాంటి లేకపోతే ఆకాశం నుండి అగ్ని నుంచి నీ శత్రువులను, లేకపోతే ఈ ఎలుగుబంట్లు రప్పించి నీ శత్రువులను అప్పుల వారిని తినేయమని చెప్పడమో, ఇలాంటివేమీ చెప్పలేదు. సరికదా, ఎలీషా తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి, ఈ డబ్బులు తీసుకెళ్ళమ్మా నీ యొక్క కష్టాన్ని తీర్చుకోమని కూడా చెప్పలేదు. మరి ఏం చేశాడంటే, అసలు నీ దగ్గర ఏముందమ్మా అని అడిగాడు.
అయ్యా నా దగ్గర ఏమి లేదయ్యా, చిన్న నూనె కుండ ఉందంటాడు. కుండ. ఇన్ని పోగొట్టుకున్న మన జీవితంలో ఏదో ఒకటి మిగిలి ఉంటుంది. ఆ మిగిలి ఉన్నది పోగొట్టుకున్న వాటన్నిటికంటే శ్రేష్టమైనదిగా దేవుడు వాడుకుంటాడనమాట. ఈమెం పోగొట్టుకుంది? భర్తను పోగొట్టుకుంది. ఇంకేం పోగొట్టుకుంది? తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకుంది. ఇప్పుడు పిల్లలను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అయ్యా ఆవిడ అంటుంది, ఇండైరెక్ట్గా అంటుంది, నా భర్త లేడండి, పోయాడండి, తింటాక తిండి లేదండి, నా పిల్లలను కూడా పట్టుకుపోతాడండి, నేను బ్రతకడానికి ఏముందండి, ఒంటరిదాన్నండి, నేను ఎలాగ బతకాలండి, అన్నీ పోయాయండి, ఏమీ లేదని అంటుంది ఈ స్త్రీ, ఈ ప్రవక్త భార్య. ఆమెతో అంటున్నాడు, అసలు నీ దగ్గర ఏముందన్నమాట, ఏమీ లేదండి, అన్నీ పోయినాయండి, కొంచెం నూనె ఉందంటుంది. పోనీ అన్ని గొప్పగా ఎంచుతుంది, ఉన్న నూనె కాస్త ఏమీ లేదంటుంది. నా ప్రభు అంటున్నాడు, పోనీ అన్నట్లు పోతే పోయేగాక నీ దగ్గర ఏదుందో అదే చాలా ప్రశస్తమైందని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, పోని వాటి గురించి మనం ఏడవలసిన పని లేదు. నీ జీవితంలో నుంచి, నీ బ్రతుకులో నుంచి అవి బయటకు పోయాయంటే కనుక మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకు లేదంటే దేవుడే కావాలని వారిని మన జీవితంలోంచి దూరం చేసేస్తాడు. ఇంకొక మాట, దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు. నా పిల్లలు అంటే పిల్లల్ని నెనేసిపోతారు. నా డబ్బు అన్నట్టు డబ్బు లేకుండా అయిపోతావు. నా బంగారం అంటే నువ్వే బంగారం అయిపోతావు. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని, ఇలాగంటే నీ కోపం వద్దన్న సంగతి నాకు తెలుసు, గమనించు. గుణమే చెయ్యసు చెప్పు మాట చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నాడు, నువ్వు దేవుడిని సన్నిధి మానేసి, దేవుడిని వదిలేసి, నీ ఇష్టానుసారంగా తిరిగేసి, మందిరం ఎప్పుడు ఉంటుందిలే, ఆదివారం ఎప్పుడు ఉంటుందిలే, ఆరాధన ఎప్పుడు ఉంటుందిలే, అన్ని పాస్టర్ గారు అలాగే చెప్తాడులే, నాకు దేవుడు ఏంటి ముఖ్యం, మా వాళ్ళు ముఖ్యమని వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు ఏమైపోయారు, దూరం అవ్వలేదు. డబ్బు సంపాదన ఆదివారం కూడా వెళ్ళి సంపాదించేసావు. ఏం సంపాదించేసుకున్నావు? అప్పుడు దేవుడు అంటే ప్రేమ కలిగి ఉన్నావు, దేవుడు నీకు మేలు చేశాడని సాక్ష్యం ఇచ్చిన దానివి, ఒకప్పుడు దేవుడు అంటే ముందున్న దానివి, ఒకప్పుడు దేవుని యొక్క స్థితిలో నువ్వు ముందుండి నా ప్రభు నా పక్షం నిలబడతాడని ఎంతో విశ్వాసం కలిగి ఉన్న దానివి. ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నావు? బంధాలు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? ఈ మనుషుల వైపు చూస్తున్నావా? ప్రభు వైపు చూడడం మానేసావా? నేను అనుకుంటున్నాను, అన్నీ పోయినా మనలో ఏదో ఒకటి కొంత దాచి ఉంచాడు దేవుడా. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ పోయినా ఏదో ఒకటి మనలో కొంచెం దాచి ఉంచాడు. ఆవిడంటది, అన్నీ పోయినాయి అయ్యా, ఏముంది కొంచెం. అప్పుడు నా దైవజనుడు సెలవిస్తున్నాడు, ఇంటికి వెళ్ళు. 3వ వచనం, అతడు నీవు బయటకు పోయి దొరకగలిగిన అన్ని పాత్రలను ఎరువు. ఆగండి అక్కడ. అలా భర్త ఏం చేశాడు? దైవజనుడు ఏం చేయమంటున్నాడు? అప్పు చేసి ఏం తెమ్మంటున్నాడు? మీరు జాగ్రత్తగా ఆలకించాలా. ముందు భర్త ఏం చేసి పిల్లలు పట్టిపోతున్నారు? అప్పులు చేయటం వల్ల అప్పులు వారు వచ్చి ఇద్దరు పిల్లలు ఏం తీసిపోతున్నారు? దాసులుగా ఉండడానికి. ఇప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోమంటున్నాడు కొండలో. నాకు అనిపించింది, మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు, ఆ అప్పులు చేసినందుకే కాదా మా అయిన మా పిల్లలు తీసుకుపోతున్నారు, మళ్ళీ నన్ను ఏం చేయమంటున్నావు? అప్పులు చేయమను, ఇది నీకేమైనా న్యాయంగా ఉందని అడుగుతుందా? అడగదా? అడుగుద్ది. కానీ అడగల. ఎందుకో చెప్పమంటావా? చెప్పిన దైవజనుడు మాటకు లోబడింది ఈ స్త్రీ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మునుపటి అప్పులు చేసినప్పుడు పిల్లల్ని తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడున్న సీజన్ వేరు, ఇప్పుడున్న సీజన్ వేరు.
వినండి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో కూడా రాబోతూ ఉన్నాడు. మొదటి రాకడలో వచ్చాడు కదా, సిలువేసేసాం కదా, చంపేశాం కదా, సమాధి చేశాం కదా అని లోకం అనుకుంది. కానీ రెండవ రాకడలో ఆయన మొదటి రాకడలో వచ్చినట్లుగా మనుషులు చేయలేరు. ఆయన రెండవ రాకడలో ఎలాగ రాబోతున్నాడంటే గొర్రె పిల్లగా బాలుడిగా రావటం లేదు, కొదమ సింహం వలె వస్తూ ఉన్నాడు, రాజుల రాజు వలె వస్తూ ఉన్నాడు, లోకమునకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ వచ్చిన సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు రాబోతున్న సిచ్యువేషన్ వేరు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే ప్రభువు మాటను బట్టి ఏమిటంటే, మునుపటి సిచ్యువేషన్ ఒకవేళ నీకు మరలా వస్తే, అదే కుటుంబ సమస్య వస్తే, అదే కుటుంబ పరిస్థితి వస్తే, మునుపటి వచ్చింది వేరు, ఇప్పుడు వస్తుంది వేరు, అది వేరు ఇది వేరు, దానిలో కూరుకుపోయావు. దీనిలో నుంచి దేవుడు నిన్ను బయట వేయబోతున్నాడు, దీనిలో నుండి దేవుడు స్వస్థపరచబోతున్నాడు, దీనిలో నుంచి విడుదలవ్వబోతూ ఉన్నాడు, దీనిలో నుంచి కార్యము చేయబోతున్నాడు, దీనిలో నుంచి దేవుడు మేలు చేయబోతున్నాడు, దీనిలో నుంచి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గర్భాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. చిన్న కోనె కుండలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మీద ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈయనే పరిస్థితులను మార్చగలడా? బిడ్డ, ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తున్నాను, నమ్ము, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. హృదయపూర్వకంగా చెప్తున్నాను, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. మునుపటి స్థితి వేరు, ఇప్పుడు మనకున్న స్థితి వేరు. మునుపటి ఆశీర్వాదం వేరు, ఇప్పుడున్న ఆశీర్వాదం వేరు. మునుపటి కృప వేరు, ఇప్పుడున్న కృప వేరు. ఇప్పుడు కృప వెంబడి కృప. స్తోత్రం కలుగును గాక. ఈ దైవజనురాలు అంది, నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళిందంట, ఊళ్ళో వెళ్ళిందంట. అమ్మ, ఒక్కసారి కొండొప్పిస్తావా, ఎరివిస్తావా అని అంది. ఊళ్ళో ఉన్న కొండలన్నీ ఏం చేసిందంట చెప్పండి? ఇంట్లో ఉన్న కొండలు ఇక్కడికి రావట్లా, ఇక ఊళ్ళో ఉన్న కొండలు నువ్వేం తెస్తా. 4వ వచనం చదువుదాం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి ఏం మూయమన్నాడు? తలుపు మూసి నువ్వునే. ఏ తలుపు ఎందుకు మూయమన్నాడు? తలుపులు ఎందుకు మోస్తాం? ఎందుకు మూయమన్నాడు దేవుడు? మత్తయి సువార్త 6:6. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి, అదనమాట దేవునికి స్తోత్రం. ఏం మూయమన్నాడు అమ్మా? తలుపు మూసి ఏం చేయమన్నాడు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడేమవుద్దట? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు 3 విషయాలు. ముందు ఏం చేయమన్నాడు? గదిలోకి వెళ్ళమన్నాడు. గదిలోకి వెళ్ళి ఏం చేయమన్నాడు? ఎందుకు మూయాలి తలుపు? ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు ఏం మూయాలా? తలుపు వేయకపోతే ఏం జరుగుద్ది? నేనన్న మాట కాదు, ప్రభువే అన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం మూయమన్నాడు? తలుపులు. ఎందుకు మూయాలి తలుపు అంటే డిస్ట్రాక్షను జరగకుండా, అంటే పరధ్యానము. మనం మాట్లాడేవాడు చాలా ఉత్తముడు కాబట్టి అతనితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఏ డిస్టర్బెన్సు? ఎవ్వరు చూడకూడదు, ఎవ్వరు పలకరించకూడదు, సెల్ ఫోను చూడకూడదు, తలుపు కొట్టకూడదు. ఈయనతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలు చాలా సాన్నిహిత్యాన్ని పెంచుతాయి కాబట్టి వీళ్ళిద్దరూ తలుపు మూసుకుని మాట్లాడుకోవాలా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనకంటే ముందొచ్చి కూర్చున్న పెళ్లి కుమారుడు అక్కడ ఉన్నాడు. పెళ్లి కూతురు వల్ల నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు మూసి నీ ప్రియుడితో నువ్వు మాట్లాడుకోవాలా, నీ ప్రభుతో మాట్లాడుకోవాలా, నీ సృష్టికర్తతో మాట్లాడుకోవాలా, నీ దేవునితో మాట్లాడుకోవాలా. ఆయనకు నీకు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సు? ఎప్పుడైతే నువ్వు ఆయనతో మాట్లాడతావో రహస్యమందు చేసే ప్రార్థన పబ్లిక్ ఫలితాన్ని ఇస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సీక్రెట్గా ప్రార్థన చేస్తావో దట్ విల్ బ్రింగ్ ద పబ్లిక్ రివార్డ్.
అందుకే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు సీక్రెట్గా చూస్తున్న సెల్ ఫోను నీ బ్రతుకుని పబ్లిక్గా చేసి పారేస్తుంది. నువ్వు సీక్రెట్గా చేస్తున్న ఆ సిన్, ఆ పాపం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎవరికి కనపడకుండా నువ్వు చేస్తున్నటువంటి ఆ దరిద్రం రేపొద్దున్న పబ్లిక్గా నిన్ను నాశనం చేస్తుంది. సీక్రెట్గా మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు రేపొద్దున్న పబ్లిక్గా ప్రకటించబడతాయి. సీక్రెట్గా చేసే ప్రార్థన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెలుసా, యెహోషువ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె వ్యభిచారి, వేశ్య. రాహాబ్ అనే వేశ్య ఒకటి తెలుసు కదా. ఆమె ఏం చేసిందో చెప్పమంటారా? ఇద్దరు వేగులు వాళ్ళు కనాను ఎరుకోని వేగు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తీసుకుని మేడ మీద పెట్టి జనుపు కట్టల్లో పెట్టి దాచిందంట. ఏం చేసిందంట? షీ కెప్ట్ ద స్పైసెస్ సీక్రెట్లీ ఇన్ ద టాప్ ఆఫ్ ద హౌస్. ఎప్పుడైతే సీక్రెట్గా అందులో దాచిపెట్టిందో ఆమెకు పబ్లిక్గా వచ్చిన రివార్డ్ ఏంటంటే ఆమె రక్షించబడింది, ఆమె కుటుంబాన్ని కాపాడుకుంది, ఆమె యేసయ్య వంశావళిలో చేర్చబడింది, ఆమెకు దేవుడు గొప్ప రివార్డు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీక్రెట్ ప్రార్థన పబ్లిక్ రివార్డు తీసుకొస్తుంది. ఇంకొక మాట చెప్తాను. గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఉండరు అనుకోకు. అయ్యా యేసయ్యా నువ్వు నాతో రానాయనా అని అనవసరం లేదు. నువ్వు గదిలోకి వెళ్ళకముందే నీ కోసం పెండ్లి కొడుకు కాసుకొని కూర్చుంటాడు. పెండ్లి కూతురు సంఘమైతే, అలంకరించబడ్డ సంఘమైతే, ఆ ముందున్న కూర్చున్న పెండ్లి కుమారుడు దగ్గరికి సంఘము లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు తలుపులు వేయబడాలా, పెండ్లి కుమార్తెతో మాట్లాడాలా, పెండ్లి కుమార్తె కావలసిన ప్రతి అవసరత నా ప్రభువు తీర్చునుగాక, నా ప్రభువు తీర్చునుగాక, నా ప్రభువు తీర్చునుగాక, ప్రతి అవసరత నా ప్రభువు తీర్చునుగాక. అందుకని ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి ఏమయ్యాలా? నీకోసం ఎవరు చూస్తున్నారు? నువ్వు వెళ్ళేదానికంటే ముందు ఆయన ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అందుకనే రహస్యమందు చేయబడు ప్రార్థన రహస్యమైన జవాబు దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. 6వ వచనం చదువు. నన్ను 6వ వచనం చదువు. మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె. ఇప్పుడు దేవుడు నూనె ఆపేశాడా? పాత్ర లేకపోవడం వల్ల నూనె ఆగిపోయిందా? అమ్మ చెప్పాలి. ఇప్పుడు నూనె దేవుడు ఆపేశాడంటారా, లేకపోతే పాత్రలకి లేవని చెప్పడం వల్ల ఆగిపోయిందా నూనె? పాత్రలు లేవని చెప్పడం వల్ల ఏమి ఆగిపోయినాయి అంటే, దేవుడు ఒకవేళ ఆశీర్వదించడం మొదలు పెడితే, దేవుడు గనక నిన్ను దీవించడం మొదలు పెడితే, నీ విశ్వాస పరిమాణం ఎంత ఉందో అంత లెక్కన నీ కడుపులో నుంచి నీ గిన్నె నిండి దావీదంటాడు, నా గిన్నె నిండి పొర్లి పారుతూ ఉన్నదంటాడు దావీదు. బిడ్డ, ఒకసారి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభించిన తర్వాత ఆయన దీవెన ఆపడు, ఆయన ఆశీర్వాదం ఆపడు. ఏది ఆపేస్తుందంటే నీ అవిశ్వాసమే, నీ విశ్వాసమే ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. నీకు మంచి మనసు లేదు, నీ బుద్ధి మంచిది కాదు, నువ్వు అవిశ్వాసురాలివి, దేవుని బిడ్డవే కానీ ఎప్పుడు మాట్లాడినా నెగటివ్గానే మాట్లాడతావు, వ్యతిరేకంగానే మాట్లాడుతావు. నీ బిడ్డల కోసం, సంఘం కోసం, సేవకుడి కోసం, నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం, నీ భర్త కోసం, నీ తోటి వాళ్ళ కోసం ఎప్పుడు మాట్లాడినా వ్యతిరేక మాట్లాడు. నీ యొక్క మాటలే, అవిశ్వాసమే నిన్ను దీవించకుండా ఆపేస్తాయి. దేవుడు ఇప్పుడు అప్పుడు సుమా తెచ్చుకో, పాత్రలు తెచ్చుకో, పాత్రలు తెచ్చుకో. సేవకుడు చెప్పాడు పాత్రలు తెచ్చుకో. తెచ్చుకున్నన్ని పాత్రలు ఏమైపోతున్నాయి చెప్పండి? ఏమైపోతున్నాయి? ఇక చాలు, లేవు అన్న మాటకి నూనె ఏమైపోయింది? నీ బతుకులో కూడా అలాగే జీవితంలో ఆశీర్వాదం ఆగిపోద్ది.
ఆశీర్వాదం ఆపేసేది దేవుడు కాదు, మన చెప్పండి. దేవుడు 2015, నేను 2012లో రిజైన్ చేశాను. 12, 13, 14 3 సంవత్సరాలు తింటాక తినలేదు. మీరే అన్నారు మేము ఏం తాగుతామో అదే పెడతాం అయ్యారు, అది కూడా మీరు మాకు పెట్టలేదు. అప్పుడు మాలో తిప్పి కొడితే 120 ఎంతో ఉండేది. అప్పుడు మా కీర్తాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు ఇచ్చేవాడు ఒక 100 రూపాయలు ఎంతో ఆయన ఇచ్చేవాడు. మిగతా వాళ్ళు ఒక ఇద్దరు 20 రూపాయలు 30 రూపాయలు కానుకలు వేసేవారు. అప్పుడు ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. 12 సంవత్సరాలు 12 నుంచి 15 వరకు నా బతుకు ఎలాగైపోయిందంటే తిండగలేదు, నా పిల్లలకి తిండట్లేదు. అలాగని చెప్పి మా పాస్టర్ గారు మా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి నన్ను చేసుకున్నాడు, అది అన్నారు, ఇది అన్నాడు, పెద్ద నాయకుడు అన్నారు, పెద్ద ఇది అన్నారు. తీరా చూస్తే ఆయన ఏమీ లేదు, మా జీవితం ఎలాగైపోయిందని మా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అవ్వాలా. పక్కనే కదా బుచ్చినగర్ వెళ్ళి మా వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలాంటి వాడు నాకు చేశారేంటి, పెళ్ళి ఇలాంటి వాడు నాకు చేశారేంటి, నాకు డబ్బులు లేవు, ఏమీ లేవు, మా తింటాక తినలేదు, మేము చాలా ఆకలితో ఉన్నామని వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి చేయి చేసలా. ఏ విశ్వాసి దగ్గరికి వచ్చి చేయి చేసలా. 3 సంవత్సరాలు మోకరించి ఏడ్చాం బిడ్డలారా. 2015లో దేవుడు మార్గం తెరిచాడు. 2015లో దేవుడు నూనె కొండను ఆయన పొర్లించడం ప్రారంభించాడు. 2015లో నుంచి పొంగి పొర్లుతున్న నూనె కొండ ఇంకనూ పొర్లుతూనే ఉంది బిడ్డలారా. నీ జీవితంలో కూడా దేవుడు అలాగే చేస్తాడా? ఒకవేళ ఇది నీకు టెస్టింగ్ పీరియడ్ ఏమో, నమ్మకంగా నిలబడ. సేవకురాలుగా అమ్మ పాస్ అయ్యింది. ఒక్కోసారి అంటదే నిన్ను బట్టి కాదులే, నన్ను బట్టి దేవుడు దీవించాడు అంటదే. అది ఒకందుకు మంచిదే. దర్శనం అబ్రహాంకి ఇచ్చాడు కానీ శారమ్మకే ఇవ్వలా. కానీ శారమ్మ చాలా గొప్పదే. ఎందుకో చెప్పమంటావా? భర్త ఎక్కడికి వెళ్తే అక్కడ నోరు మూసుకుని వచ్చేసింది. నిన్ను దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఆపడం ఎవరి వల్ల కాదు, ఎవడి తరం కాదు, ఎవడి వల్ల అయ్యే పని. నువ్వు వద్దు, నా దగ్గర కొండలు లేవు అన్నంత వరకు ఆ నూనె పొంగి. కానీ ఎక్కడో బిడ్డ అసలు దీవించబడవలసి నువ్వు ఎక్కడో తప్పడడుగు వేసావు, అందుకే నీ కొండలో ఉన్న నూనె ఆరిపోతుంది. దేవుడి మీద భయభక్తులు పోయినాయి, సంఘం అంటే నీకు భయభక్తులు పోయినాయి, సంఘం అంటే నీకు ఆశీర్వాదం పోయింది. బిడ్డ నిన్ను దీవించే టైంకి వచ్చావు. అట్టి కృప నేను దీవించబడాలంటే సేవకుడు చెప్పినట్టు నూనె కొండ ఎంత ఉందో అంతలోనే ఆనందించు. పోయిన దానికోసం బాధపడకో. ఉన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు. ఉన్న దాంట్లో నుంచే జీవ జల నదులు ఉబికి పారిస్తాడా. నూనె కొండ పొంగి పారుతుంది. చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తెంపబడతాయి. ఆ కొండ ఎంటీదై ఉండాలి. ఏమై ఉండాలి? ఖాళీ కొండ అయి ఉండాలి. ఖాళీ కొండలే నింపబడతాయి. ఈ మధ్యాహ్నం ఖాళీ కొండలే నింపబడునుగాక.